హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేమైతే లాల్బాగ్ ఫ్లవర్ షోకి అయితే వెళ్తూ ఉన్నాము. సో అది కూడా మేము మెట్రో ద్వారా వెళ్దామనేసి వెళ్తూ ఉన్నామండి. అక్కడైతే ఫ్లవర్ షో చాలా బాగా పెడతారండి ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి. మీకు కూడా నెక్స్ట్ వ్లాగ్లో లాల్బాగ్ ఫ్లవర్ షో అయితే చూపిస్తాము. ఇప్పుడైతే మాకు నమ్మ మెట్రో ఎల్లో లైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫైనల్గా. ఇదిగోండి ఇక్కడ మెట్రో స్టేషన్కి మేము హుస్కూరు రోడ్డు మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో దాని ద్వారా మేమైతే లాల్బాగ్కి ఎలా వెళ్ళాము అనేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ ఎల్లో లైన్ మెట్రో స్టేషను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు స్టాప్ అండి. ఇప్పుడు మేము ఉండేది అనంతనగర్ ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పాను కదా. సో మేము ఇక్కడ హొసూరు రోడ్డు అదే హుస్కూరు రోడ్డు మెట్రో స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇదిగోండి హుస్కూరు రోడ్డు మెట్రో స్టేషన్ ద్వారా మేము వెళ్తాము. ఇక్కడ వచ్చే స్టాప్స్ అంతా కూడా నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టాప్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిటీ స్టాప్ కానీ, ఇంక తర్వాత హొస రోడ్డు స్టాపు, ఇలా చాలా స్టాప్స్ అయితే ఉంటాయి. లాస్ట్గా అయితే రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు దగ్గర మనము ఇది స్టాప్ అవుతుంది. తర్వాత మేము గ్రీన్ లైన్ ద్వారా ఇంకా వేరే అదే స్టేషన్కి వెళ్ళి మనమైతే లాల్బాగ్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి ఇప్పుడైతే మనము ఇక్కడ హుస్కూర్ రోడ్డు స్టేషన్లోకి అయితే లోపలికి వచ్చేసామండి. ఇదిగోండి మనకి చాలా వరకు ట్రాఫిక్ అయితే కంట్రోల్ అవ్వడానికి ఈ మెట్రో స్టేషన్ అయితే యూజ్ అవుతుందండి మన ఎలక్ట్రానిక్ సిటీలో కానీ ఇంకంతా కూడాను. యాక్చువల్గా మేమైతే 11:10కి ట్రైన్ అయితే ఎక్కామండి. 11:40 కల్లా మనము రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు దగ్గర అయితే దిగేసాము. అంటే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇదిగోండి ఫైనల్గా అయితే లోపలికి వచ్చాము. ఇక్కడ మా వారు బాబుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ లైను ఎక్కడి నుంచి ఎండింగ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అనేసి బాబుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకా మేమైతే టికెట్ తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇదిగోండి ఆల్రెడీ మాకైతే కార్డ్స్ ఉన్నాయి. సో అక్కడైతే రీఛార్జ్ చేసేసుకున్నామండి. ఇంకైతే మేము స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము, మెట్రో స్టేషన్ లోపలికి అయితే. ఇంకా చూడండి ఇదిగోండి ఇక వెళ్తూ ఉన్నాము. అసలైతే చాలా క్రౌడ్ అయితే ఉందండి మనకి. అసలు ఎందుకంటే ఇంక ఈరోజు హాలిడే కదా. సో జనాలంతా కూడా ఎక్కారు. ఇదిగోండి ఇది మన ఎల్లో లైను మెట్రో ట్రాక్ అండి ఇదంతా కూడాను. సో మేమైతే ఇక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకైతే ఒక 2 మినిట్స్లో ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. అసలు రాగానే చూస్తే చాలా క్రౌడ్ ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ మేము నుంచోనే వెళ్ళామండి హాఫ్ అన్ అవరు. కానీ అక్కడ ఇప్పుడు ఈ కార్లో వెళ్ళే కంటే బస్సులో వెళ్ళే కంటే ఇదైతే చాలా బెస్ట్ అనిపించిందండి. జస్ట్ ఆ హాఫ్ అన్ అవర్లో మేమైతే దిగిపోయాము. అదే లేదంటే మేము కార్ అనుకోండి అసలు అదంతా ఇంకొక గంటన్నర పైనే పడుతుందండి. ఆ సిగ్నల్స్ ట్రాఫిక్స్ అంతా చూసుకొని మళ్ళీ ఇప్పుడు కార్లో ఒకవేళ లాల్బాగ్కి వెళ్ళినా అక్కడ పార్కింగ్ ప్రాబ్లమే ఉంటుందండి. సో ఇదైతే మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ మేమైతే ఇది రాష్ట్రీయ విద్యాలయ లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇక్కడ మేము రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు లాస్ట్ స్టాప్లో అయితే దిగాము. మధ్యలో స్టాప్స్ ఏమంటే కంప్లీట్గా చెప్తాను ఇంకొకసారి. జయదేవ హాస్పిటల్, తర్వాత బీటీఎం లేఅవుట్, రాగిగుడ్డ, ఇంకా సెంట్రల్ సిల్క్ బోర్డు, ఈ బొమ్మనహల్లి, ఇవన్నీ కూడాను స్టేషన్స్ అయితే ఉన్నాయండి. లాస్ట్గా అయితే రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు అండి. ఇదేనండి లాస్ట్ రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు. ఇక్కడ నుంచి మేము ఇంకా గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడి నుంచి లాల్బాగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో, అసలు చాలా క్రౌడ్ ఉన్నారు. ఇంకైతే లాల్బాగ్లో ఇంకా ఎక్కువే ఉంటారండి. ఇంకా సో అందుకని ఇట్లాంటి టైంలో మనము కార్ని అవాయిడ్ చేసి హ్యాపీగా ఇట్లా మెట్రో స్టేషన్లో వెళ్ళడము చాలా బెస్ట్ అండి మనకి. మేమైతే అంటే చాలా ఇయర్స్ నుంచి ఈ ఎల్లో లైన్ ఓపెన్ కోసం మేమైతే వెయిట్ చేసామండి. ఈ రోజుకైతే ఇంకా మనము ఫైనల్గా మనం యూస్ చేసుకోగలుగుతున్నాము మెట్రోని. సో ఇదిగో ఇక్కడి నుంచి మనకి వెళ్ళడానికే టైం పట్టిందండి మనము ఈ జనాలందరినీ దాటుకొని. సో ఇంకైతే గ్రీన్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడి నుంచి లాల్బాగ్కి వెళ్ళాలని చెప్పాను కదండి. ఇంకా గ్రీన్ లైన్కి అక్కడ మనకి 3 స్టాప్స్ ఉంటాయండి. మనకి గ్రీన్ లైన్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా జయానగరు, తర్వాత
ఆ తర్వాత సౌత్ ఎండ్ సర్కిల్ నెక్స్ట్ వచ్చేసి అది లాల్బాగ్ గేటు ఉంటుందండి. అంటే మనం రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు గ్రీన్ లైన్ దగ్గర ఎక్కితే మనకి 2 స్టాప్స్ తర్వాత మనకి లాల్బాగ్ అయితే వస్తుందండి. ఇదిగోండి ఇంకా గ్రీన్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా ఈ గ్రీన్ లైను చాలా పెద్ద లైన్ అండి. దీని నుంచి మనం అంటే ఈ ఎస్పెషల్లీ మన ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు తర్వాత మనం దీని కనెక్టివిటీగా తీసుకొని లాల్బాగ్ గేటు తర్వాత చిక్పేట కానీ కేఆర్ మార్కెట్కి వెళ్ళొచ్చు. తర్వాత మెజెస్టిక్కి ముఖ్యంగా మనకి మెజెస్టిక్కి కూడా వెళ్ళొచ్చు. మంత్రి స్క్వేర్ మాల్ కానీ ఇంకా ఇట్లాగా చాలా యశ్వంతపూర రైల్వే స్టేషన్ యశ్వంతపూరకి వెళ్ళటానికి కానీ పీనియాకి కానీ ఈ పీనియా ఇండస్ట్రీ ఇట్లాగా నాగసంద్రాకి కానీ మనకి కనెక్టివిటీ ఉందండి. సో ఇది లాస్ట్గా గ్రీన్ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే మాదావర దగ్గర ఈ మన గ్రీన్ లైన్ అయితే ఎండ్ అవుతుందండి. సో ఇంకా అందుకని మన ఎల్లో లైన్ నుంచి మనము కొంచెం ఇంకా గ్రీన్ లైన్కి మనకు కనెక్టివిటీ తీసుకుంటే మనం ఈ యొక్క ఈ స్టేషన్స్ అన్నీ కూడా అంటే మనం స్టాప్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి యశ్వంతపుర కానీ మెజెస్టిక్ కానీ కేఆర్ మార్కెట్కి వెళ్ళటానికి కానీ చాలా ఈజీ అవుతుంది. అదే ఇంకా మనకి ఈవెన్ బస్సు అదే ట్రైన్ మెట్రో కాకుండా కారు అవైతే చాలా టైమే పడుతుంది. సో ఇట్లాగా ఫైనల్గా అయితే మేము లాల్బాగ్ అయితే వచ్చేసాం.